ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వాక్య గ్రంథంలో అద్భుతమైన మాట రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరమును తిని రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినముల యందు నేను వానిని లేపుదును. యేసు ప్రభు రక్తాన్ని శరీరంలో మనము పాలిభాగస్తులు అవటం మనకెంతో దీవెన, మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కడు భయముతో, శ్రద్ధతో, వణుకుతో దీన్ని తీసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు మన కొరకు విరవబడ్డాడు, మన కొరకు నలుగుగొట్టబడ్డాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి దీన్ని తీసుకుంటున్న మనం ఎవరి మట్టుకు వారే స్వపరీక్ష చేసుకోవాలి. మన హృదయం, మన ఆలోచన, మన తలంపులు. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 3వ చరణంలో ఇలా రాయబడింది, వారి హృదయంలో దుష్ట ఆలోచన ఉంచుకొని అందరితో పైకి సమాధానముగా మాట్లాడతారని. అలాంటి ఆలోచన మనలో పెట్టుకుని, మన హృదయంలో పాపాన్ని పెట్టుకుని, ద్వేషాన్ని పెట్టుకుని, ఈర్ష్యాన్ని పెట్టుకుని ప్రభు బలలో పాలు పంపులు పొందితే అది మనకు క్షేమం కాదు. కాబట్టి పౌలు దీన్ని గట్టిగా హెచ్చరించారు. 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 28వ వచనంలో, ఎవరి మట్టుకు వాడు ప్రతి ఒక్కడు స్వపరీక్ష చేసుకోవాలి, ఎవరి మట్టుకు వారు స్వపరీక్ష చేసుకోవాలి. అలా స్వపరీక్ష లేకుండా, తమ తప్పిదములు ఒప్పుకోకుండా అనేక మంది బలలో పాలు పంపులు పొందుతున్నారు. కాబట్టి అనేక మందికి తెగుళ్ళు, సమస్యలు, మరణాలు ఏలుబడి చేస్తున్నాయి. ఆలోచన మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా యేసు ప్రభు రక్తాన్ని, ఆయన శరీరాన్ని భుజించాడు ఇస్కరియోతు యోధ. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనంలో అతడు ఉరి పెట్టుకుని చనిపోయాడు. కాబట్టి మనము దీవెనకరంగా మార్చబడాలి అంటే మన తలంపులు, మన ఉద్దేశాలన్నీ ప్రభు యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే మనము కనికరం పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక.